నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌడ నాయకులు మరియు బలహీన వర్గాల ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి పాపన్న ఫోటోకి దండ వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గోల్కొండ కోటపై తెలంగాణ జెండా ఎగురవేసిన ధీరుడు, మొఘల్ సింహాసనాన్ని సవాల్ చేసిన వీరుడు, తెలంగాణ వీర శివాజీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలని, పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి లింగయ్య గౌడ్, రేణికుంట బాలయ్య గౌడ్, బండి కనకయ్య గౌడ్, తాళ్లపల్లి ఒల్లాల శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి సంపత్ గౌడ్, రేణికుంట లింగం గౌడ్, రేణికుంట శ్రీనివాస్ గౌడ్, బండి రవీందర్ గౌడ్, గొల్లపల్లి స్వామి గౌడ్, గొట్లమిట్ల అనిల్ గౌడ్, బండి యాదగిరి గౌడ్, బహుజన నాయకులు చింతల యాదగిరి, కుమ్మరి శ్రీనివాస్, కుమ్మరి లింగయ్య, చాకలి లక్ష్మయ్య, అవసుల కనకయ్య, బట్టు కర్ణాసాగర్ తదితరులు పాల్గొన్నారు. జై పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిద్దాం. జై పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న. ఓకే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఆ మహా నాయకునికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరియు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం. సాధారణ గౌడ కులంలో పుట్టి మొఘల్ చక్రవర్తికి ఎదురెళ్ళి గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మాకు ఆదర్శం అని చెప్పేసి ఎల్లప్పుడూ మేము సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే మాట్లాడు, వీడియో ఎత్తున మాట్లాడు. ఓకే మాట్లాడు, వీడియో ఎత్తున మాట్లాడు.